దుర్గమునయ్యున్నాడు. చదువుకున్నాం. 46వ కీర్తన. మొదటి వచనం చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయము సమూహదగిన సహాయకుడు. నిజంగా మన దేవుడు మనకు ఆశ్రయమైన దేవుడిగా, సహాయకరమైన దేవుడిగా ఉన్నాడు. అందుకని అంటున్నాడు. చూడండి 7వ వచనం కూడా చూస్తే, 7వ వచనం 11వ వచనం కూడా మనకి ఎలా ఉన్నాడంటే ఆశ్రయమై ప్రతి పరిస్థితుల్లో. అందుకని ఆయనకు ఒక పేరు ఉంది, ఆశ్రయ దుర్గము, ఆశ్రయ శైలము, ఆశ్రయ స్థానము, ఆశ్రయ నివాసం. అందుకని భక్తుడు అంటాడు కదా దావీదు, గాడ్ ఈజ్ మై రిఫ్యూజ్. రిఫ్యూజ్ అంటే ఆయన నాకు ఆశ్రయం. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఎలాంటి దుఃఖంలో, బాధలో, వేదనలో, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా అక్కడికి వెళ్ళేసరికి, ఆ ఆశ్రయం దగ్గరికి వెళ్ళేసరికి మన పరిస్థితి మారిపోతుంది. అందుకనే దావీదు ఎంతో అనుభవంతో, ఇక్కడ కోరహ కుమారులు ఈ అనుభవంతో రాస్తున్నాడు. అందుకని మరలా చదువుదాం. మొదటి వచనం చదివి ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ఈ కుటుంబంలో కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా, అదే అంటారు 2వ వచనం, భూమి మార్పు నొందిన, నడి సముద్రములు పర్వతములు మునిగిపోయిన, జలములు ఘోషించుచు నురుగు కట్టిన, పొంగునకు పర్వతములు కదిలినా మనము కాబట్టి ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరము. అందుకని దావీదు కూడా అంటాడు కదా, ఏలా లోయలో, ఎలా అంటేనే ద వ్యాలీ ఆఫ్ ఫియర్. అక్కడికి వెళ్ళేసరికి దావీదు ఒకటే అన్నాడు, డోంట్ ఫియర్, గాడ్ ఈజ్ హియర్. దేవుడు ఇక్కడ ఉన్నాడు, మీరు భయపడాల్సిన అవసరం. వాళ్ళకి అదే చెప్పాడు. చివరికి అదే రుజువు చేశాడు. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని దావీదు, మన కుటుంబంలో కూడా ఆయన ఉన్నాడు. ఎలాంటి భయమో అవసరం లేదు, ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు. కాబట్టి అలాగే కుటుంబానికి కూడా మరి దేవుడు ముందు కూడా తోడుగా ఉండి ఆయన రెక్కల కింద, అందుకే అన్నాడు కదా, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. దేవుడి కుటుంబాన్ని నడిపించుకోవాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమమైన ప్రభువా, నమ్మకమైన దేవ, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు చెల్లిస్తూ కాల సమయంలో దాసు విజయక్క, ఆశిత, ఆకాంక్ష, అంకిత్ కుటుంబాన్ని దర్శించడానికి సహాయం చేశారు. అది ఈరోజు కూడా ఈ మిగిలిన భాగాల్లో కొంత సువార్త చేయడానికి కృప చూపారు. ఎంతోమంది అన్యులు ఈ దినాల్లో తండ్రి మరి ఎంతగానో ఆటంకాలు, అభ్యంతరాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా మీరు అక్కడ ఎంతో మరి సమీపంగా ఉంది తండ్రి. అయినా సువార్తలు ఎంతో సహాయపడుతూ వచ్చారు. తిరిగి తండ్రి మీరు వెంటనే చెప్పినప్పటికీ ప్రభావ ఎంత ఆలస్యమైన ప్రభావ మరి వెంటనే మీ దాసుడు కుటుంబం మిమ్మల్ని ప్రేమతో పిలిచి ఆహ్వానించి చేర్చుకొని ఇచ్చిన ప్రతిఫలాన్ని బట్టి ప్రభావ, ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి వందనాలు. తగిన ప్రతిఫలం దయచేయండి. ఇంకా దినాల్లో మీ దాసుడు అన్న కూడా ఎంతో బలహీనమైన హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంత నెమ్మదిచ్చారు, ఎంతో ఆరోగ్యం ఇచ్చి గృహానికి తీసుకొచ్చారు. అంతేకాదు సియోను కూడా నడిపించారు. అందుకే వందనాలు. ఇంకా నూతన ఆరోగ్యం ఇచ్చి ప్రభావ మరి నేను ఆశ్రయిస్తే ఎంతో ఆరోగ్యం తండ్రి, నేను ఆశ్రయించినప్పుడు ఎంతో ఆనందం, అభయం, అన్ని ఆశీర్వాదం ఇచ్చేది మీరు ఆశ్రయం సహాయం చేసి ఇంకా డ్యూటీస్లో కూడా తోడుగా, ప్రయాణాల్లో కాపుదల, భద్రత దయచేయండి. అలాగే పరిచర్య బాధ్యతల్లో కూడా మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. విజయక్క మీ దాసురాలు కూడా తండ్రి చేస్తున్న ప్రార్థనలు, పరిచర్యను దీవించండి. సాధనంగా అక్కడ ఏర్పరచుకున్నారు. మీ నూతన సంవత్సరంలో మరి ఎక్కువగా మీ దాసురాలని నీ పనిలో, నీ పరిచర్యలో మీరు వాడుకున్నాం. అక్క ద్వారా అనేకులు తండ్రి ఆదరించబడుతున్నారు. అనేకులను ప్రభా మరి తండ్రి బలహీనమైన వారిని ప్రభులో బలపరుస్తూ, ధైర్యపరుస్తూ తండ్రి వారిని ప్రభులో స్థిరపరుస్తుండగా
ఇంకా కావలసిన అధిక కృప ఈ రాష్ట్రాలకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే మా బిడ్డలు ఆశిత, తను కూడా తండ్రి MBBS చదువుతుంది, 2nd ఇయర్. తోడుగా ఉండి మంచి జ్ఞానం ఇవ్వండి. తన హాస్టల్లో, తన స్టడీస్, తన స్పిరిచువల్ లైఫ్, ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేసి బిడ్డని దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ దినాల్లో మా మధ్యలో ఉంచినందుకు కూడా ఎంతో వందనాలు. కావాల్సిన కృపనివ్వండి. ఆకాంక్ష కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి. అంటే స్టడీస్ కొరకు అనంతపూర్లో ఉంటుండగా తన కాపుదల భద్రత క్షేమం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నా ప్రభువులో వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఎదుగుతూ వర్ధిల్లుతూ రావాలి, సహాయం చేయండి. అంకిత్ కూడా స్కూల్కి వెళ్ళాడు, మంచి జ్ఞానం, తన రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరంలోని బిడ్డలు 3 రక్షింపబడాలి. మరి ఆశిత కూడా బాప్తిస్మానికి సిద్ధపడుతూ వస్తుంది. మీరే ప్రభాతం ఇంకా పూర్ణ సిద్ధపాటాన్ని గ్రహించి ఆ దినం మీ మహిమార్థమై జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. అలాగే మా ప్రభా ఈ సమయంలో మరొకసారి వాళ్ళన్న వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నిర్మల జ్యోతి సిస్టర్ గారు కొరకు కూడా ప్రార్థిస్తున్నారు. పాపం కూడా జ్ఞాపకం చేసుకోండి. గద్దినాల్లో తండ్రి మరి ఈ సంఘంలో ఆంటీ గారు కూడా అమ్మగారు మహిమలోకి వెళ్ళారు. ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని కూడా మీరు ప్రభు ఆదరిస్తున్నారని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని, ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాల కింద ఉన్న ఫ్యామిలీ వారు కూడా గద్దినాల్లో మరి మందిరానికి వచ్చేవాళ్ళు ప్రభు, ఆ సిస్టర్ బ్రదర్ పిల్లలు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం మీరు అనుగ్రహిస్తున్నామని, వాగ్దానాలు నెరవేర్చమని, నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేయండి. కుటుంబంలో సమస్త మేలులు దయచేసి అక్కరల అవసరాలన్నీ తీర్చి శాంతి, సంతోషం, సమాధానం సమృద్ధిగా ప్రవహింపచేయమని కృతజ్ఞత స్తుతులతో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం కుటుంబానికి సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్. ఎవరసని సేవించెదరో ఫలముందెదరంతమందు, ఎవరతని సేవించెదరో ఫలముందెదరంతమందు, ఇతరులకు లేనటి ఆ ఘనతను నీకిచ్చే, ఇతరులకు లేనటి ఆ ఘనతను నీకిచ్చే, కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని, కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని, నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైన మీరు